పిఎంఏ చేసింది. ఈరోజు మా ఆదోనిలో ఆర్ఆర్ స్పోర్ట్స్ అండ్ కేఫ్ అంటే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండంగా క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇంకేదైనా గేమ్స్ ఆడుకోవడానికి మంచి మ్యాట్ లామ్తో ఉన్నటువంటి క్లోజ్డ్ సర్క్యూట్ ఉన్నటువంటి లైటింగ్ ఉన్నటువంటి ఇది ఒక మంచి ప్లే గ్రౌండ్. ఇప్పుడు మనకు బాగా ఆట స్థలాలు తగ్గిపోయిన సందర్భంలో సరైన గ్రౌండ్ లేకపోతే ఇంజురీస్ అవుతాయి, మనకు బాడీలో దెబ్బలు తగిలే అవకాశం ఉంది, లేదా ఎముకలు విరిగే అవకాశం. అట్లాంటి లేకుండా అన్ని ఈవెన్ గా ఉన్నటువంటి మన ప్లాట్ఫామ్ మీద మంచి కార్పెటింగ్ తో కింద పడిన దెబ్బలు తగలకుండా పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి, పెద్దవాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఆర్ఆర్ స్పోర్ట్స్ అండ్ కేఫ్ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆదోనిలో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ గా నాకు అనిపిస్తుంది. ఇటువంటివి వాడుకోవాలి ఈ యువత కానీ లేదా పెద్దవాళ్ళు కానీ, ఏ వయసు వాళ్ళు ఉన్నా సరే ఆడ మగ తేడా లేకుండా అందరూ ఆటలాడుకోవడానికి సరైన స్పేస్ గా నేను ఈరోజు గమనిస్తా ఉన్నాను. ఓ పక్క రాకేష్ గారు, రాజేష్ గారు, ఓ పక్క నా పక్కన ఉన్నటువంటి ఒక పార్ట్నర్ రామకృష్ణ గారు, ఇంకొక ఆయన రాజేష్ గారు, వీళ్ళిద్దరూ కలిసి యువకులైనటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆటల మీద ఉత్సాహంతో చేశారు. ఇది చాలా గొప్పగా అనిపిస్తా ఉంది. ఇటువంటి ఆట స్థలాలు తయారు చేయడానికి కానీ ఇటువంటి ప్రాజెక్టులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 35% సబ్సిడీ కూడా వస్తుంది. అందరికీ కూడా నేను యువకులకు కానీ లేదా ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను, స్థలం ఉంటే లేదా స్థలాన్ని లీజ్ తీసుకొని ఇటువంటి తయారు చేసుకుంటే ఎంత ఖర్చు పెడతామో దాంట్లో 35% ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. ఇది అందరికీ ఎలిజిబుల్ గా ఉంటది. ఇంకా ఎస్సీ ఎస్టీలకైతే 50% కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చేస్తే ఊర్లో ఏ ఊర్లో అయితే ఆట స్థలాల సమస్య ఉందో అవన్నీ కూడా పోయి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా తయారైపోతారు. ఆరోగ్య ఆదోని, హెల్దీ ఆదోని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.